ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసా. బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నా. నేను మళ్ళీ నేపాల్ వెళ్తున్నా. నా ఫ్లైట్ వచ్చేసి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కాఠ్మండు, త్రిభువన్ ఎయిర్పోర్ట్ అనమాట. నేను మళ్ళీ నేపాల్ ఎందుకు వెళ్తున్నానంటే, నేను అక్కడ ఒక 3 టెంపుల్స్ అయితే మిస్ అయిపోయా ఫ్రెండ్స్. ఏ టెంపుల్లో చెప్తా. ఇప్పుడు ఏ టెంపుల్ అంటే భస్మాసుర టెంపుల్ ఒకటి, అన్నపూర్ణ టెంపుల్ ఒకటి, తర్వాత బుద్ధ టెంపుల్ ఒకటి. ఈ 3 అయితే మిస్ అయిపోయా ఫ్రెండ్స్. అక్కడ ఈ కాఫీ వచ్చేసి ఇక్కడ 140 రూపాయలు ఫ్రెండ్స్. మన ఎయిర్పోర్ట్ బయట అంటే ఒక హాల్లో అనమాట. కాఫీ వచ్చేసి నేనైతే బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు నేనైతే నేపాల్ అయితే బయలుదేరుతున్నా ఫ్రెండ్స్. నా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 10:30 అనమాట ఫ్రెండ్స్. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. నా ఐడి కూడా చెక్ చేశారు. ఇప్పుడు నేను హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి నేపాల్ కాఠ్మండుకి అయితే వెళ్తున్నా. నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా. అంటే నాది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ కాఠ్మండు అనమాట. ఇక్కడ ముందర పోయి ఇమిగ్రేషన్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇమిగ్రేషన్కి అయితే వెళ్తున్నా. ఫ్రెండ్స్, బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. నా ఐడి కూడా చెక్ చేశారు. అంటే నాది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. ముందల కనబడుతుంది ఫ్రెండ్స్. అక్కడ మనం బ్యాగ్ చెక్అవుట్ అనమాట. మన బ్యాగులు అంటే మన బ్యాగులు ఏమేమి ఫ్రెండ్స్. ఇక్కడ నా బ్యాగ్ అయితే చెక్అవుట్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ తీసుకున్నా. లోపలికి అయితే ఎంటర్ అయిపోయా. ఇప్పుడు నా గేట్ నెంబర్ వచ్చేసి 4 అనమాట. ఇప్పుడు ఆడికైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. బోర్డింగ్ పాస్ తీసుకుంటే మనం డైరెక్ట్గా ఇక్కడ చెక్అవుట్ కాడికి వచ్చి డైరెక్ట్గా, లేకపోతే మనకు క్యూలో నించోవాల్సి వస్తుంది. చూపిస్తాను మీకు. ఇలా క్యూలో నించోవాల్సి వస్తుంది అనమాట. చాలా టైం వేస్ట్ అయిపోయింది. మనం 2-3 గంటల ముందు ఉండాలి. నేనైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయా. లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఇక్కడ మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే, ఇది నేను 2వ సారి అనమాట నేపాల్ వెళ్తున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను నేపాల్లో భస్మాసుర టెంపుల్ ఉంది. శివుడి టెంపుల్. శివుడు వరం ఇస్తాడు కదా, నువ్వు ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు భస్మమైపోతారని చెప్తాడు కదా. ఆ టెంపుల్ అనమాట. నేపాల్ కాఠ్మండు నుంచి 1000 కిలోమీటర్లు అనమాట.
వెళ్తున్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపలైతే. ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే నాకు గేట్ నెంబర్ 18 వచ్చింది, అంటే వెనక్కి అనమాట, ఇటు బ్యాక్ సైడ్ అనమాట, వెనక్కి వెళ్ళాలి. ఈసారి నాకు గేట్ నెంబర్ 4 వచ్చింది, అంటే ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నాకు టోటల్గా ఎన్ని గేట్లు అంటే 20 గేట్స్ అయితే కనబడ్డాయి అనమాట. మొత్తం 1 నుంచి 20 గేట్స్ వరకు ఉన్నాయన్నమాట. 13 ఇటు 3 గేట్ నెంబర్ 3 ఉంది. ఇటు గేట్ నెంబర్ 4కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇటు వెళ్ళాలన్నా, వెళ్తున్నా గేట్ నెంబర్ 4 కాడికి వెళ్తున్నా. గేట్ నెంబర్ 4 అక్కడ ఉంది ఫ్రెండ్స్, వెళ్తున్నా గేట్ నెంబర్ 4 దగ్గరికి అయితే. ఇప్పుడు గేట్ నెంబర్ 4 అంటే ఏంటో, ఎలా ఉంటుంది అంటే తెలియని వాళ్ళ కోసం అనమాట, తెలిసిన వాళ్ళ గురించి కాదు. ఇది నేను రెండోసారి. ఇప్పుడు ఫస్ట్ టైంలో వెళ్తే ఎవరికి తెలియదు, ఒకసారి 2 సార్లు వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోద్ది అనమాట. గేట్ నెంబర్ అంటే ఏంటో చూపిస్తా ఫ్రెండ్స్, అంటే తెలియని వాళ్ళకి ఫ్రెండ్స్. ఇది గేట్ నెంబర్ 3 అనమాట. చూస్తున్నారా, ఇగో ఇలా చూస్తున్నారా పైన గేట్ నెంబర్ 3 అని. అంటే మనం గేట్ నెంబర్ మన లైన్లో మనం ఉంటే మన ఫ్లైట్ అక్కడికి వస్తుందన్నమాట. ఆ గేట్ నుంచి మనం మన ఫ్లైట్కి మనం చేరుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పైన కూడా. చాలా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ లోపల. కాకపోతే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇలా మనం ఏమైనా తినాలన్నా ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి, చాలా బీభత్సమైన రేట్లు ఉంటాయి అన్నమాట వీటిల్లో. ఈ రెస్టారెంట్లో తినాలంటే ఎయిర్పోర్ట్లలో. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసారా లైటింగ్, చైర్స్, నీట్నెస్ చాలా నీట్గా ఉంది కదా. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. వీటిల్లో తినాలంటే మాత్రం రేట్లు చాలా బాగుంటాయి, చాలా 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 ఎక్కువ ఉంటాయి అనమాట. నీట్గా ఉంది కదా రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లలో తినాలంటే ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 250 అలా ఉంటుంది. బీభత్సమైన రేట్లు అనమాట ఎయిర్పోర్ట్లలో. మనం ఏదైనా తినాలనుకుంటే బయట తిని రావాలి, ఆకలితో మాత్రం ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఆకలితో మనం తట్టుకోలేము, ఎందుకంటే ఎయిర్పోర్ట్లోకి వచ్చి మనం తినాలంటే ఒక కాఫీ వచ్చేసి 250, ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కూడా బాగానే ఉంది, కానీ చిన్నగా ఉంది. అంటే నేను ఎందుకంటానంటే మాట, ఇప్పుడు నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూసా, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసా. బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసుకుంటే మనం ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఆ మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్ బెంగళూరులో ఎయిర్పోర్ట్ అయితే. ఇక మన ఎయిర్పోర్ట్ చూసుకుంటే కొంచెం చిన్నదనమాట, చాలా చిన్నది. బెంగళూరు ఎయిర్పోర్ట్కి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి పోల్చుకుంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా అందంగా ఉంది ఎయిర్పోర్ట్ కూడా, బ్యూటిఫుల్ అనమాట. ఇది నా గేట్ నెంబర్ 4 అనమాట. గేట్ నెంబర్ 4 కాడికి వచ్చేసా ఫ్రెండ్స్. ఇంకా ఫ్లైట్ అయితే రాలేదు. ఫ్లైట్ వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ నుంచి క్యూ కట్టాలన్నమాట. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ చూసుకుంటారు, చూసుకున్న తర్వాత మనకు ఫ్లైట్లోకి పంపిస్తారనమాట ఫ్రెండ్స్. ఇండిగో ఫ్లైట్ నాది 6202 ఫ్లైట్ నెంబర్ వచ్చేసి. ఒకసారి మీకు ఇటు యద్దాం జాతులు చూపిస్తాను, మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్. ఇండిగో 1, 2 ఇక్కడ ఒకటి ఉంది, 3 ఇండిగోలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ అవి లేవు, మరి ఇండిగో చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెదర్ కూడా చూడండి ఒకసారి, వెదర్ కూడా మారింది. మరి వర్షం వస్తుంది అనుకుంటా. మబ్బులు కూడా ఇప్పుడు ఆ మబ్బులు కూడా కమ్మేసాయి ఫ్రెండ్స్. అవతల రోడ్ అనమాట, అక్కడ కనిపిస్తుందా.
ఈ మనకు ఫినిషింగ్ కనిపిస్తుంది, అలా ఫినిషింగ్ అలా అక్కడి నుంచి ఆడ వైట్ కనబడుతుందా అక్కడికి అనమాట. అక్కడ మనం డ్రాప్ అవుతాం అనమాట. ఆడ ఫినిషింగ్ కనబడుతుంది, బోర్డులు గిట్లు అన్నీ కనబడుతున్నాయి, కార్లు గిట్లు వెళ్తున్నాయి చూడండి ఒకసారి. అక్కడి నుంచి అలా వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు మనకు వెహికల్. ఇంకా అక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్లో అంటే మనం లోపలికి వచ్చేస్తాం అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుందా ఇప్పుడు మనకు ఈ డబ్బా లాంటిది? ఇగో ఇక్కడ నుంచి పంపిస్తారనమాట. ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ చెక్ చేసుకుంటారు. ఇది బోర్డింగ్ పాస్ ఇక్కడ చెక్ చేసుకుంటారు. మన పాస్పోర్టు, బోర్డింగ్ పాస్, మన ఐడి ప్రూఫ్ మొత్తం చెక్ చేసుకుంటారు. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ నుంచి మనకు లోపల పంపిస్తారు. ఇదే అనమాట, ఇక లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇదే లాస్ట్ చెక్ ఇన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ క్యూ కడతారనమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ లాస్ట్ చెక్ ఇన్, ఇక్కడ చెక్అవుట్ ఇక్కడ లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎక్స్ట్రాకి కిందికి వెళ్తాం. కిందికి వెళ్ళి అలా డబ్బాలా కనబడుతుందా చూపిస్తా చూడండి. కనబడుతుందా? అల్ల నుంచి అక్కడ ముందల ఒక రూమ్ లాగా కనబడుతుందా? అక్కడ ఫ్లైట్ వచ్చి ఆగుతుంది. ఆడ ఫ్లైట్ వచ్చి ఆగిన తర్వాత మనం డబ్బాలంగా లోపలికి ఫ్లైట్లోకి మన సీట్లోకి మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కానీ ఎయిర్పోర్ట్ బయట కానీ లోపల కానీ చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్.